నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బొజ్జు చేతికే పగ్గాలు, డీసీసీ అధ్యక్షుడిగా నియామకం. సత్యసాయి సేవలు మరవలేనివి, ఆర్డీఓ రత్న కళ్యాణి. తాళం వేసిన ఇండ్లే వారి టార్గెట్. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షులుగా ఖానాపూర్ ఎమ్మెల్యే బెడవ బొజ్జు పటేల్ నియమితులయ్యారు. ఈ పదవికి నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు ముదోల్ నియోజకవర్గం పలువురు పోటీపడిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బెడవ బొజ్జు వైపు మొగ్గు చూపింది. నిర్మల్ జిల్లాలోని 3 నియోజకవర్గం ఒకటైన ఖానాపూర్ నియోజకవర్గం నుండి బొజ్జు పటేల్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వర్గ విభేదాలకు దూరంగా ఉండటం, గిరిజన సామాజిక వర్గానికి చెందినవారు కావడం, అన్ని వర్గాల వారిని కలుపుకునే మనస్తత్వం కావడంతో అధిష్టానం బొజ్జు పటేల్ డీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. సత్యసాయిబాబా సమాజానికి ఎన్నో విలువైన సేవలు చేశారని నిర్మల్ ఆర్డీఓ రత్న కళ్యాణ్ పేర్కొన్నారు. నిర్మల్ కలెక్టరేట్ లో పుట్టపర్తి సాయిబాబా జయంతి వేడుకలు పురస్కరించుకుని బాబా చిత్తపడానికి పూలమాల నివాళులర్పించారు. పేదలకు విద్య, వైద్యం, తాగునీరు వంటి సేవలు అందించడంతో పాటు సేవ, ప్రేమ, కరుణాంశాలతో సమసమాజ స్థాపన కోసం పాటుపడ్డారని కొనియాడారు. ఈ జయంతి వేడుకల్లో డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సత్యసాయి సేవా సభ్యులు బి భీమసేన్, కన్వీనర్ హరిచంద్, సభ్యులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సోన్ మండలం కడతాల్ శ్రీ ధర్మశాస్త్రాలయంలో ఆదివారం పెద్ద మొత్తంలో భక్తులు అయ్యప్ప మండల కాల దీక్షను స్వీకరించారు. ఆలయ గురుస్వామి నర్సారెడ్డి భక్తులకు మాలాదానం చేసి దీక్షా నియమాలు వివరించారు. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం, జన్మతారణం దుష్కర్మ వారణం, జన్మతారణం దుష్కర్మ వారణం, శరణం 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 అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి. నిర్మల్ పట్నంలోని వెంకటాపూర్ శ్రీ రాధాస్వామి సత్సంగ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. హైదరాబాద్ చెందిన పలువురు ప్రముఖ వైద్యులు ఈ శిబిరానికి హాజరై రోగులకు ఉచిత పరీక్షలతో పాటు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్సంగ్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి, ఆనందరెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవల దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యంలో జల్లి రాజేశ్వర్, పూల సుధాకర్, నూనె నరేందర్, భీమన్న, లక్ష్మణ్, భూషణ్ తదితరులు పాల్గొన్నారు. వద్దని చెప్పినాం ఆల్రెడీ. బంద్ అయిపోయింది. ఐ స్పెషలిస్టు, డెంటిస్టు, న్యూరో సర్జను, తర్వాత జనరల్ ఫిజిషియను, గైనకాలజీ డాక్టర్ స్పెషాలిటీస్తో మనకి ఇక్కడ ఉచిత వైద్యశాల చేస్తున్నామండి. వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ మెయిన్గా సీజనల్ డిసీజెస్కి, తర్వాత ఇమ్యూనిటీకి దానికి కావాల్సిన మెడిసిన్స్ అన్ని మనం ఫ్రీగా ఇస్తున్నాము. ఇది కంప్లీట్గా ప్యూర్లీ సర్వీస్ బేస్డ్ శిబిరం. ఎక్కడ కూడా మళ్ళీ మా డాక్టర్ దగ్గరకు వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇంకోటి అనేది కూడా ఇక్కడ ఉంటాం. అసలు మా డాక్టర్ ఎవరు అనేది కూడా మేము ఎవరికి తెలియదు. ప్యూర్గా నో కమర్షియల్
ఇంటెన్షన్, నో కమర్షియల్ బ్యాక్గ్రౌండ్. 3 years ఒకసారి ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తాము. దాంట్లో డెంటల్ స్పెషలిస్టు, న్యూరో, తర్వాత చిల్డ్రన్ స్పెషలిస్టు, నెక్స్ట్ ఐ స్పెషలిస్టు, ఈ 6 డాక్టర్లతోటి, అలాగే ఈసీజీ ఫ్రీ మెడిసిన్ ఇస్తాం అందరికీ. ఇది మా రాధాస్వామి సత్సంగ్ తరఫున హెడ్ క్వార్టర్ దయాల్బాగ్ నుండి ఇచ్చిన ఆదేశానుసారము మేము ఫ్రీగా ఈ సేవ చేస్తాము. ఈ సేవ ఉచితంగా చాలా మట్టుకు పేదవాళ్ళకి చాలా అందాలని మా యొక్క కోరిక. అలాగే ఈ మెడిసిన్స్ కూడా మళ్ళీ వేరే కాంట్రవర్సీ లేకుండా మా సంబంధిత రాధాస్వామి డాక్టర్లే వచ్చి అన్ని కూలంకషంగా చెప్పి మంచి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకు. ఇది ప్రతి 3 years ఒకసారి నిర్వహించే క్యాంప్ ఇది. మా రాధాస్వామి సంస్థల నుంచి తయారైనటువంటి బట్టలు, మెడిసిన్స్, షూజు, బెడ్షీట్లు, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అవి కూడా ప్రతి 2 years ఒకసారి ఎగ్జిబిట్ చేసి అందరికీ సేవలు అందిస్తున్నాం. సోన్ మండలం కడతాల్ గ్రామంలో దొంగలు తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ దోపిడీకి పాల్పడ్డారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎస్సీ కాలనీలో తాళం వేస్తున్న కారపాకల మోహన్, గడిచంద నర్సవ్వ, పగడం శ్రీకాంత్ అనే ముగ్గురిలో తాళాలు పగలగొట్టి చొరబడి దొంగలు నగదు, ఇతర వస్తువులు తీసుకెళ్లారు. అక్కడితో ఆకుండా కాలనీలో పలు ఇంటి తలుపులు గడియపెట్టి పరారయ్యారు. ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగిన విషయం పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్ఐ దేవన్న, క్లూస్ టీం సిబ్బంది గ్రామాన్ని చేరుకుని వివరాలు సేకరించారు. అన్నీ అదిరేస్తే వాళ్ళు వచ్చి చూడిసిపోయిన చదివేసినాం, లేకపోతే అట్లా నుంచుతుంటే నేను అట్లా కూడా ఎదరలేదు. మొత్తం దొక్కేసారు మీరు. మేము ఊరికి వెళ్ళి ఉంటుంది ఫంక్షన్ కానీ రాత్రి 7:30 8 గంటల అట్లా ఇల్లు తాళం వేసి లైట్లు బంద్ చేసి వెళ్ళిపోయినాము. కాకపోతే మేము మాకు పని ఉంది కాబట్టి మేము ఈరోజు అక్కడ ఉండి నైట్కి అక్కడనే ఉండి తెల్లారి సాయంత్రం వరకు వద్దామని చెప్పి సోన్లో మేము ఆగినాం. కాకపోతే మా ఇల్లు మొత్తం సోదా చేసుకొని వెళ్ళిపోయారు. మాకు మినిమం అంటూ బంగారం అంటే ఏం పోలేని, కాకపోతే క్యాష్ మాత్రము ఇండియా బయట కరెన్సీ కూడా ఉండే, ఒక 100 రూపీస్ అవి ఉండే బయట ధరమ్స్. అండ్ ఇక్కడ ఇండియన్ కరెన్సీ 5,000 రూపాయలు సోదా జరిగింది. అండ్ బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ, అండ్ డబ్బాలు, గోధుమలు, పప్పులు అవన్నీ బోల్డ్ వేసి పెట్టేసిండ్రు. ఇల్లు మాత్రము మొత్తం సోదా చేసుకొని వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితి ఇంకా ఎవరికి రాకూడదు. ఇప్పుడు రేపటి నాడు నేను ఉన్నా కావచ్చు, ఉన్నా కూడా రేపటి నాడు వేరే, ఇప్పుడు మా ఫ్యామిలీ, మా ఆడవాళ్ళు ఇప్పుడు ఒకటే ఉంటుంది, మా చిన్న పాప ఉన్నది, మా ఆవిడ ఒకటే ఉంటుంది. రేపటి నాడు ఆమె ఒక్కదానికి కూడా ఇది అంటే భయం అనేది ఉండకుండా చేయగలుగుతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. తో పాటు పక్కిళ్ళు కూడా అదే సేమ్, కాకపోతే వాళ్ళ భర్త కూడా బయటనే ఉన్నాడు. ఆమె వేరే తల్లిగారింటి కాడ ఉంది, వేరే ఆమె ఒక రెంట్కు ఉంటుంది. ఆమె కూడా ఆల్రెడీ తాళం వేసి సప్పుడు ఉంటుంది, ఒక్కదాన్ని ఉంటుందని చెప్పి వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఏమో పండుకున్నదట. ఆమె ఇంట్లో 2 ఇండ్లు, ఆ 2 ఇండ్లతో పాటు నా ఇల్లు 3 ఇండ్లు సోదా చేయడం జరిగింది. నిర్మల్పట్నంలోని రవి ఉన్నత పాఠశాలలో 77వ ఎన్సీసీ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ కేడెట్లు పరేడ్ ప్రదర్శన నిర్వహించి ఎన్సీసీ ప్రతిజ్ఞ చేశారు. అలాగే ఏకత, శాంతి, శక్తి, జై హింద్, జై భారత్ వంటి దేశభక్తిని చేశారు. ఎన్సీసీ క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలను విద్యార్థులు పెంపొందించే గొప్ప వేదిక అని ప్రిన్సిపాల్ రాణి పేర్కొన్నారు. నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు, దేశభక్తి పాటలు, భారతమాత పూజ వంటి కార్యక్రమాలు అలంకరించాయి. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ వెంకటేశ్వరరావు, సాకేత్, కృష్ణవాణి, ఉభయం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నిర్మల్పట్లోని ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘ భవనంలో సత్యసాయిబాబా శత జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలో సేవ, ప్రేమ, కరుణ ఉండాలని బాబా అనునిత్యం కోరుకునేవారని ఈ సందర్భంగా కొనియాడారు. జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రం చేశారు. అనంతరం మహానదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సత్యసాయిబాబా జిల్లా అధ్యక్షుడు బి భీమ్సేన్, విశ్రాంతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసి లింగన్న, లక్కాడి జగన్మోహన్ రెడ్డి, బాబా సేవ ట్రస్ట్ సభ్యులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Or not Bhagavan. We are not merely Jnana or karma. Each is connected to what is bhakti. Without service to the divine present in Sai Baba బాటలో సత్య సాయి బాబా దివ్య ఆశీస్సులు వచ్చాయి. మరి ఈరోజు ఎందరో మేధావుల మనస్సు ఆకర్షితులై మరి సత్యసాయి బాబా ఈరోజు ప్రపంచంలో కోట్లాను కోట్ల భక్తులు ఉన్నారంటే మరి వారు చేసిన సేవ, వారి సంకల్పం ఎంత దృఢమైందో మనం చెప్పుకోక తప్పదు. అదృష్టం. మరి ఆ సంకల్పంతో ఎవరైనా ముందుకెళ్ళినా మరి సాయిబాబానే కానివ్వండి, సత్యసాయి కానివ్వండి, తప్పకుండా వారి ఆశీస్సులచే మనం కూడా నిర్వహించే కార్యక్రమాలు ఫలితాలు ఇస్తాయి. ఈరోజు శ్రద్ధ, సబూరి, సహనం, ఓర్పు ఇవి ఉన్న ఎవరైనా కానివ్వండి జీవితంలో ఓ గెలుపు బాటగా వారి దృఢ సంకల్పం. ఏ మహత్తర కార్యక్రమాలు చేసినా కానీ ఒక మహనీయుడుగా ఈ యొక్క సృష్టిలో చరిత్ర చెప్తున్నటువంటి విషయం. మరి ముఖ్యంగా మనం సత్యయుగం నుంచి తీసుకొని ఇప్పుడున్నటువంటి కలియుగం వరకు వస్తే మరి ఆ యుగాలలో వివిధ ఎన్నో కార్యక్రమాలను రాబోయే యుగాలకు మార్గదర్శనం చేసినటువంటి సత్యయుగం అయితే ఏముంది, త్రేతాయుగం అయితే ఏముంది, ద్వాపర యుగం ఏమైతున్నది. మరి ఈనాడు మనం అందరం ఉన్నది కలియుగంలో. మరి ద్వాపర త్రేతాయుగాల్లో శ్రీకృష్ణుడుగా మరి అదేవిధంగా శ్రీరామచంద్రుడుగా వచ్చిన వారందరూ కూడా ఒక తల్లి కడుపు నుండి వచ్చినటువంటి బిడ్డలే. మరి వారందరూ కూడా ఈ యొక్క అంటే లోక కళ్యాణార్థమై వారు సన్మార్గంలో నడిచి మనకు దిశనిర్దేశం చేసి ఆధ్యాత్మిక కానీ లేకుంటే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, సో ఇంకా వేరే ఇతర భావాలున్నా కానీ దాన్ని సేవకు ఉపయోగించుకోవడానికే మేము ఎక్కువ విలువయిస్తాము. ఇప్పుడు మేము గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశాము. దాన్ని ఒక చిన్న వీడియో రూపంలో మీకు చూపిస్తాను. పట్టణం నుండి శ్రీగిరి నందిగుండం దుర్గమాత ఆలయ ప్రాంగణంలో ఆదివారం అదనపు 11 గదులను ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకటాచారి, గౌరవాధ్యక్షులు ముత్యం సంతోష్ గుప్తాలు ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం అదనపు గదులు నిర్మించామన్నారు. ఈ గదులను సంతోష్ గుప్తా దాతల సహకారంతో నిర్మించామన్నారు. ఆలయ పూజారులు, భక్తులు పాల్గొన్నారు. ప్రసన్నా మమ సర్వదా అయినా చాలా అదృష్టమే మాది. అమృత హస్తాలే సంతోషేది. శుక్రవారం దేవత పండుగలు భారీగా జరపడం మీ అందరికీ తెలిసిన విషయమే. గత సంవత్సరం చాలా భక్తులకు రూమ్స్, గదులు దొరకలేదు. వాళ్ళందరూ ప్రార్థన మేరకు భక్తులందరి సహాయ సహకారములతో, ముఖ్యంగా నిర్మల మనస్సు కలిగినటువంటి ధర్మదాత సంతోష్ గుప్తా గారి
సహాయ సహకారములతో తిరిగి 11 రూములను గదులను కట్టించడం జరిగింది. మరి భక్తుల సౌకర్యార్థమై ఆలోచిస్తున్నాం. ఇంతవరకు నిర్మల ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా మాకెంతో సహకారం చూపించారు. వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక మీదట కూడా మీ అందరి సహాయ సహకారాలు మాకుంటాయని, ఇంకా భక్తుల సౌకర్యార్థమై నందిగుండం దుర్గామాత మందిరములో అనేకమైన సేవా కార్యక్రమాల్ని కూడా ప్రారంభించడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తూ మీ అందరి ఆశీస్సులు మాకు కావాలని హృదయపూర్వకంగా మీతో మనవి చేస్తూ నిర్మల్ జిల్లాలోని 5 కేంద్రాల్లో ఆదివారం NMMS పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 1043 విద్యార్థులకు గాను 1013 మంది విద్యార్థులు హాజరయ్యారు. 26 మంది గైర్హాజరు కాగా హాజరు శాతం 97.5గా నమోదైంది. జిల్లా విద్యాశాఖ దర్శనం భోజన్న, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ముడార పరమేశ్వర్ వివిధ పరీక్షా కేంద్రాలు సందర్శించి పర్యవేక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించడానికి తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ కృషి చేయాలని నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ శాసనసభాపక్ష నేత ఏరెడ్డి మహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. వచ్చే నెలలో హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించే 80 వసంతాల విద్యా సదస్సు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న PRC DL వెంటనే ప్రభుత్వం అందించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దర్శనం దేవేందర్, గడ్డం భూమన్న, తాళ్ల చెన్నయ్య, రేగుడి నర్సయ్య, మస్కూర్ భీమేష్, చంద్రశేఖర్, నారాయణ తదితరులున్నారు. రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన కలిగి ఉంటే ఎన్నో ప్రమాదాలను నివారించవచ్చని నిర్మల్ RTO దుర్గాప్రసాద్ అన్నారు. పట్టణంలోని SRDG ప్రైమ్ స్కూల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా జరుగుతున్న ప్రమాదాల గురించి, సిగ్నల్ క్రాసింగ్ వద్ద సూచికలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయన్నారు. MVI మహేందర్, MVI ముర్తుజా, విద్యాసంస్థల నిర్వాహకులు నగేష్ యాదవ్, శిరీష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. के नियमों का पालन करने से हमारा जीवन हरी रत्न कहती है। अब चलो जीवन की रक्षा होती है। गाड़ियों अगर हाथ या मुंह को नहीं लगाना चाहिए। कभी भी रोड पार करने पर हमें भागना नहीं चाहिए। Very good. So let's realize this mistake, but we bring back this mistake. So we all promise that we should follow the road safety, road భద్రత అంటే రోడ్డుకి ఎలాగ నిర్జీవమైనది కదా, మనం పడితే దేని మీద పడతాం, రోడ్ మీద పడితే రోడే కదా పడేది. అది కూడా సేఫ్టీ ఉంటే మనం కూడా సేఫ్టీ. గాడి లైసెన్స్ అయిపోయింది. సాయిగా కొత్త బండి ఉన్నాడు. ఏ బండి? 2 వీలర్. ఎక్కిందిగా సార్ ప్రతి రైతుకి రిజిస్ట్రేషన్ మీకు నేమ్ పెట్టుకుంటారు. అది కావాలంటే అప్లికేషన్ చేసుకొని రావాలి. బైక్ ఉన్నాడు సార్, బైక్ దాని డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. దానిపైన ఏ కలర్ ఉంది, దాని ఇంజన్ నెంబర్ ఏంటి, చాసిస్ నెంబర్ ఏంటి, ఎంతమంది కూర్చోవాలి, దానిపైన అన్ని ఇక్కడ ఉంటాయి డీటెయిల్స్, వెహికల్ డీటెయిల్స్. హోలీ రోజున అవునా కదా, రంగులు వేసుకున్నాడు. హోలీ రోజున ఇలా ఈత అన్నప్పుడు ఏం చేయాలి? ఇటువంటి వేసుకొని పోతే ఏం కాదు. అంటే మనం ఈత నేర్చుకోవచ్చు. పెన్ ఆఫ్ ఉంటుంది, అది ఆఫ్ చేస్తే కరెంట్ సప్లై కాదు. అప్పుడు మనం ఎలక్ట్రిసిటీ మీద వాటర్ షో కొట్టచ్చు. ఇప్పుడు సార్ మరి వాటర్ కొట్టద్దు అంటే మీరు వాటర్ కొట్టకుండా ఉండకండి, వాటర్ షో కొట్టచ్చు. కానీ ఏంటంటే సార్ ఏం చెప్తున్నారంటే మంత్స్ ఏ అంటే జనవరి నుంచి ఫిబ్రవరి ఎంత పిల్లలు ఉంటే మీకు అర్థమవుతుంది. కానీ ఇంటికి చూడండి, ఓన్లీ పేరు అడుగుతాం, ఫోన్ నెంబర్ అడుగుతాం, అడ్రస్ అడుగుతాం. సరైన అడ్రస్ పలానా చింతవాళ్ళ కట్ట బేట ఇక్కడ అయింది, పలానా హనుమాన్ టెంపుల్ దగ్గర అన్నటువంటి అడ్రస్ కలిసి చెప్పి. ఓకే, డెలివరీ హోజ్ అన్నట్టు ఇక్కడ నుంచి ఇది వాల్ ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే ఒక పెద్ద హోజ్ చూపిస్తాను. హోజ్ ఉంటుంది, పైప్ లెక్క అది వేసేసి దానికి బ్రాంచ్ చూపించినాడు కదా సార్.
సారంగపూర్ మండలోని అడిలి శ్రీ మహాపోచమ్మ ఆలయం వద్ద 1 సంవత్సరం పాటు టెంట్లు వంట పాత్రలు కిరాయించుకునే లీజుకు పొందుటకు ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వహణాధికారి భూమయ్య తెలిపారు. ఆసక్తిదారు సకాలంలో హాజరు కావాలని కోరారు. దిలావర్పూర్ మండలం సిరిగాపూర్ గ్రామంలో ముత్యాల పోచమ్మ, నల్ల పోచమ్మ, తాతాయల్ పండుగలను ఘనంగా నిర్వహించారు. బోనాలతో అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో తాజామా సర్పంచ్ గంగారెడ్డి, ముత్యాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ దాసర్ ప్రవీణ్, ఉప్పుల రామరెడ్డి, రవి, సాయికృష్ణ, పండరి, ధనంజయ్ తదితరులున్నారు. వాసవి పాఠశాల 8వ తరగతి విద్యార్థులు ఏ లోహిత్, కె లక్ష్మణ్, రుత్విక్ రాష్ట్ర స్థాయి రగ్బీ టోర్నమెంట్స్కి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు మోహన్ రెడ్డి, ప్రధానాధ్యాపకుడు శ్రీనివాస్ శెట్టి, కోఆర్డినేటర్ రాయ్ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. విద్యార్థుల అద్భుతమైన కృషిని, క్రీడా పట్ల ఉన్న నిబద్ధతను ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో రాణించాలని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బొజ్జు చేతికే పగ్గాలు, డీసీసీ అధ్యక్షుడిగా నియామకం. సత్యసాయి సేవలు మరవలేనివి, ఆర్డీఓ రత్న కళ్యాణి. తాళం వేసిన ఇండ్లే వారి టార్గెట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.